వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతూ ఉంటుంది. కాలానికి ఎవరు అతిథులు కారని కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలన్న పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో అలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. పంచభూతాత్మక శక్తి స్వరూపుడే మానవుడని తెలిపారు. మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలమని, తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏది ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు. నిరంతర కృషి ద్వారానే సత్ఫలితాలను పొందగలమని, కావున ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలని పేర్కొన్నారు. మానసిక తృప్తి మానవుడిని సంస్కారవంతుడిని చేస్తుందని వెల్లడించారు. ప్రతి మానవుడు విలువైన జీవిత కాలాన్ని వృద్ధిపరచుకోవాలని, ఈ ప్రయత్నంలో మనం మనసును అల్లకల్లోలం చేసేటటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మంచి చెడులను విశ్లేషించుకునే శక్తిని ఇస్తుందని తెలిపారు. అభినందిస్తూ నమస్కరిస్తూ ఈ మీడియా అవతారపురుషులు శ్రీరామచంద్రుని అందజేస్తున్నటువంటి శ్రీ మర్రి శ్రీనివాస గారు మరియు సహాయం చేయగలిగినటువంటి శ్రీ మర్రి శ్రీనివాస అటువంటి ఆశీస్సులు పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు పొందుతూ తత్వం మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరుని యొక్క ఆశీస్సులతో మనం ఈ ఉన్నతమైనటువంటి తాత్విక జ్ఞానస్థితిని పొంది తరిస్తున్నాం. మరి 3 రోజుల కాలం మనం గడిచిపోయింది. మనం పుట్టింటి నుంచి సమాజంలో అనేక రకాల